ఇంట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. శారద గారు మీరు కలిసే వచ్చారమ్మా ఇండస్ట్రీకి ఒకేసారి? లేదు లేదు, తను ముందు జూనియరా? వచ్చినట్టుంది. తను కన్యాశుల్కం ఏదో చిన్న పిల్ల వేషం వేసింది కదా, అవునవును. తను ముందు వచ్చింది, నేను తర్వాత వచ్చాను అనమాట. ఇద్దరు క్లాస్మేట్స్, స్కూల్ మేట్స్. మీ జూనియర్? జూనియర్ అని కాదు, ఇద్దరం మరి ఈక్వల్ అనుకుంటా, నాకు తెలియదు ఎవరు జూనియర్ ఎవరు తెలియదు. కానీ ఈ శకుంతల నాటకం మాత్రం కలిసి యాక్ట్ చేసాం. శకుంతలం అని ఒక ఇది అట్లా జరిగింది. ఇంకా చాలా ఉన్నాయి విశేషాలు. ఆ తర్వాత ఇలా చేస్తూ ఉండగానే ఒక అదేంటిది పంజరంల పక్షులను ఒక నాటకం ఆడాం. ఇక్కడ మెడ్రాస్ వాణి మహల్లో. ఆ పంజరం పక్షులు నాటకం ఆడేటప్పుడు దానికి వీళ్ళంతా వచ్చారు, మధుసూదనరావు గారు వీళ్ళంతా, మా మధుసూదనరావు గారు డైరెక్టర్ తెలుసు కదా. ఈ పిఠాపురం మహారాజా గారు దానికి ప్లేబ్యాక్ పాడారనమాట. పాడి ఆయనకి లవ్ ఆ డ్రామా చూసినప్పుడు, దాంతో నెక్స్ట్ కట్ చేస్తే ఈ గొడవ. ఆ తర్వాత వీరాభిమన్యులో ఒక వేషం కోసం వీళ్ళు అడిగారు అనమాట, ఎవరు మన మధుసూదనరావు గారు వాళ్ళ నాటకం చూసి. అప్పటికి ఈ మ్యారేజ్ ఫిక్స్ అయిపోయింది. చేయను అంటే కూడా కొంచెం అప్పుడు వాణిశ్రీ గారిని అడిగితే ఆమె ఏదో బిజీగా ఉన్నారు, అందువల్ల నన్ను చేశారు. సరే మొత్తానికి యాక్ట్ చేసి అన్నది చూసే ఉంటారు కదా. అవును, ఒక పాట కూడా ఉంది దానిలో. బట్ అంటే ఒక్కసారిగా యాక్ట్ చేస్తూ యాక్చువల్గా ఒక హీరోయిన్ కి ఆ రోజుల్లో పెళ్ళిళ్ళు అంటేనే మహా కష్టం, సినిమా వాళ్ళని చేసుకోరు. అండ్ దట్టు మిమ్మల్ని ఒక పిఠాపురం జమీందారు చూసి మా ఇంటికి కోడలుగా తీసుకురావాలని చెప్పేసి అనుకున్నారంట. పెద్ద సంచలనం అంట అప్పుడు. అది మా సంచలనమేనండి. అదే కాకుండా అది ఎలా చెప్పాలి, ఆయనకు ఆల్రెడీ మ్యారేజ్ అయింది. అప్పటికి మ్యారేజ్ అయింది. ఆవిడ ఇష్టపడి అంతా రాసిచ్చి ఇవన్నీ ప్రొసీజర్ ప్రకారమే తర్వాత ఈయన మ్యారేజ్ చేసుకోవడం జరిగింది అనమాట. మిమ్మల్ని? ఆమె ఇంకా ఇప్పుడు ఉన్నారు. ఓకే, ఆయన లేరు కానీ ఆమె ఉన్నారు. ఆ పిల్లలు వాళ్ళంతా అక్కడ ఉన్నారనమాట పిఠాపురంలో. వాళ్ళకి ఏమైపోయిందంటే నన్ను ముందేమైనా యాక్ట్ చేయొచ్చు అన్నారు, తర్వాత యాక్ట్ చేయకూడదు అన్నారు. మా సిస్టర్ని కలిసే ఉండేవాళ్ళం, మేమిద్దరం ఒకే ఇంట్లో ఉంటాం, అట్లా జరిగేదన్నమాట. తర్వాత యాక్ట్ చేయకూడదు అన్నారు, సరే యాక్ట్ చేయలే. యాక్ట్ చేయకుండా ఉండేసరికి ఆయనకు కూడా ఆస్తులన్నీ కోర్టులో స్టక్అప్ అయిపోయి పరిస్థితులు తారుమారైపోయినాయి. జమీందారులకి దాన ధర్మాలు ఎక్కువ. అది కరెక్టే. మళ్ళీ ఆయనకి ఈ ఫీల్డ్లో కూడా మన రామకృష్ణ గారు, రాజుబాబు వీళ్ళంతా బాగా ఫ్రెండ్స్. బాగా దాన ధర్మాలు ఎక్కువే, ఆయన మరీ ఎక్కువ. అలా హరినాథు వీళ్ళంతా బాగా ఫ్రెండ్స్. బట్ అబ్జెక్షన్ చెప్పలేదు ఇంట్లో అమ్మ నాన్న ఒక పెళ్ళైన వాడిని మళ్ళీ పెళ్లి చేసుకోవటం? ఎందుకంటే నాకేం లవ్ లేదు యాక్చువల్గా, తెలిసే వయసు కూడా కాదు. తెలిసే వయసు అయితే రెండో పెళ్ళి ఎందుకు ఒప్పుకుంటాను అసలు, కాదు. అట్నుంచి వచ్చిందనమాట ఫోర్సు. ఏం తెలియలే అప్పుడున్న పరిస్థితుల్లో, మొత్తానికి ఒప్పుకోవడం జరిగింది, అయిపోయింది. సో మళ్ళీ నేను ఆంధ్రమహిళా సభకి వెళ్ళి చదువుకోవటం మొదలుపెట్టాను. ఆంధ్రమహిళా సభకి వెళ్ళి చదువుకుంటుంటే ఎన్నాళ్ళు చదివినా ఒకరోజు షౌకార్ జానక్ గారు వచ్చారు. వాళ్ళ అమ్మాయి కూడా యజ్ఞప్రభ అని అదే ఆంధ్రమహిళా సభలో చదువుతుండేది, యజ్ఞప్రభ గారు. ఆ అమ్మాయిని తీసుకోవడానికి వాళ్ళ అమ్మగారు వచ్చారనమాట, షౌకార్ జానక్ గారు. వచ్చేసరికి జనం అంతా గుమిగూడారు. అప్పటికి నేను జానక్ గారితో ఒక సినిమా యాక్ట్ చేశా కన్నడంలో, గౌరీ అని ఒక సినిమా అనమాట. దానిలో ఆమెగారు హీరోయిన్, నేను కూడా వన్ ఆఫ్ ద హీరోయిన్ కిందే లెక్క. అది యావ జన్మద మైత్రి అని ఒక వీణ సాంగ్ ఉంది, అది చాలా ఫేమస్ కన్నడంలో. అప్పటికి సత్యశక్తి అని అందులో హీరోయిన్గా చేశాను. ఓకే. ఈ సినిమాలన్నీ రిలీజ్ అయిన తర్వాతే నేను మ్యారేజ్ చేసుకున్నాను. మ్యారేజ్ అయిన తర్వాత ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వచ్చి నేను ఆంధ్రమహిళా సభకి వెళ్ళేసరికి చదువుకుంటున్నాను. నేను ఆ యజ్ఞప్రభ గారిని తీసుకెళ్ళడానికి షౌకార్ జానక్ గారు వచ్చేసరికి జనం అంతా గుమిగూడిపోయారనమాట. సో నేను అనుకున్నాను అనమాట, నేను ఎంతకాలం చదివి నేను ఉద్యోగం చేసి ఏనాటికి నేను సంపాదించేది, మళ్ళీ సినిమాల్లోకి వెళ్తే బెటర్ కదా, అటు చూడు అసలు ఆమెకున్న క్రేజ్ ఏంటి, ఆ జనాలు ఏంటి, అవన్నీ వదులుకొని నేనేంటి ఇక్కడ చదువుకోవటం అని చెప్పేసి ఆ రోజుతో ఆ సంవత్సరం ఫీజు కూడా కట్టేసాం. అయినా వదిలేసి మళ్ళీ ప్రయత్నాలు అలా. సెకండ్ టైము నా పేరు భగవాన్, ఇలాంటి కొన్ని మంచి పిక్చర్స్ చేశాం. మరో మాయాబజార్. బట్ ఆల్మోస్ట్ ఇంచుమించు సావిత్రి గారి లైఫ్ మీ లైఫ్ దగ్గరగా ఉంది, అంతే కదా? అట్లా ఆమె కూడా ఫస్ట్ ఆమె ఒప్పుకున్న తర్వాతే జమినీ గణేష్ గారు పెళ్లి చేసుకున్నారు. వాళ్ళిద్దరు అక్కా చెల్లెలు చాలా బాగుండే వాళ్ళు.
ఈయన కొంత ఆస్తుల వల్ల గొడవ అయిపోయి ఇద్దరు మళ్ళీ బయటకు వచ్చేసారు. అది అంటే సావిత్రి గారితో మనం ఎందుకు కానీ పోల్చుకోవటం, ఆవిడ మహానటి, ఆమె పరిస్థితులు వేరు. అంటే నేను చెప్పేది రియల్ లైఫ్లో కాదు, రియల్ లైఫ్లో. అదే రియల్ లైఫ్లోనే ఏమో డెస్టినీ అనేది ఎవరు మార్చలేం కదా రోషన్, కదా. డెస్టినీ అనేది మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆ వాహిని స్టూడియోలోంచి బయటకు వచ్చేటప్పుడు విరాట్ మంచి షూటింగ్ జరుగుతుంది. బాబు కడుపును పడినప్పుడు అనుకున్నానమాట, ఇక ఈ స్టూడియోకి నాకు రుణం తీరిపోయింది, ఇక మళ్ళీ అంటూ ఒక్కవేళ వస్తే మాత్రం అమ్మమ్మ వేషాలు వాటికే రావాల్సి ఉంటుందని చెప్పి అనుకుంటూ వచ్చానమాట. మధుసూదన్ రావు గారు కూడా అన్నారు, ఈ అమ్మాయి ఏంటి అప్పుడే తొందరపడిపోయింది, అమ్మాయి వర్క్ ఉంటే తొందరగా ఫినిష్ చేసేయండి అని. ఎందుకంటే మళ్ళీ కడుపు అంటే మళ్ళీ కష్టం కదా తీయటం, అట్లా జరిగిపోయిందనమాట. సో సెకండ్ మళ్ళీ ఈయన గారు పాపం పరిస్థితులు తారుమారయ్యేసరికి నేను మళ్ళీ ఇదైంది. ఈసారి సినిమాలు, డబ్బింగులు, కోరసులు, డ్రామాలు ఒకటి కాదు అన్నీ. అంటే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అదే కదా మెయిన్, అదే కదా విటమిన్ ఎంఏ కదా దేనికైనా. అందువల్ల ఆంధ్రాలో అంతా చింతామణి నాటకం, వల్లూరు వెంకటరామయ్య చౌదరి గారితో బాలనాగమ్మ నాటకం, చాలా అసలు మేమంతా ఆడాం కదా, జమున గారు, కాంచన గారు, నేను, మేమంతా శ్రీకృష్ణ తులాభారం చాలా చోట్ల ఆడాం, బాంబే అదంతా వెళ్ళొచ్చాం. ఓకే. వాళ్ళు పాడేవాళ్ళు బాగా, కాంచన గారు, జమున గారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.